మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఈయన వాయవ్యాస్త్రం వేశాడు పరశురాముడు. దాన్ని గుహ్యకాస్త్రం, యక్షులకు సంబంధించిన అస్త్రంతో ఎదుర్కొన్నాడు ఆయన. ఈయన పరశురాముడు ఆగ్నేయాస్త్రం వేశాడు. భీష్ముడు వారుణాస్త్రంతో దాన్ని ఎదుర్కొన్నాడు. ఒకసారి వర్షం కురిపించాడు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఇలా 20 రోజులు జరిగిందండి యుద్ధం. గురు శిష్యుల యుద్ధం చూడండి, తేలన వ్యవహారం. మనం ఏదో ఓ భాగంలో చెప్పుకుంటాం కానీ 20 రోజులు జరిగింది యుద్ధం. చివరికి పరశురాముడు వేసిన బాణాలకి భీష్ముడు మూర్ఛపోయాడు రథంలో. ఆ మూర్ఛపోతున్న స్థితిలో కూడా స్వల్పమైన స్పృహ ఉండగా ఆయన గమనించాడు, తనను ఎవరో 8 మంది మహాపురుషులు ఇలా చేతుల మీద ఎత్తుకుని తీసుకొడుతున్నారు. ఆ అద్భుత స్పర్శకు ఆశ్చర్యపోయాడు. అలా చూస్తుండగా వాళ్ళ రథంలో ఎక్కించుకుని తీసుకొడుతున్నారు. ఆ రథానికి ఒక స్త్రీ సారథ్యం చేస్తుంది. ఇదేమిటిది? రథానికి స్త్రీ సారథ్యం చేస్తుంది. ఎవరి స్త్రీ? క్షత్రియ స్త్రీలు తప్ప సారథ్యం చెయ్యరే అని చూస్తే, నమాతు పరదైవతం నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం. సంతతి నిన్ను బాధించిన ఇంతయు శపింపబోక ఎంతో క్షమతో ఇంతటి వాణిని చేసితివి, అంతయు నీ మహిమ కాదే అవనీ మాత గంగేచ అని గంగాదేవిని స్మరించి నమస్కరించాడు. ఆశ్చర్యకరంగా లేదండి భారతం? బిడ్డ మూర్ఛపోతే ఎత్తుకు తీసుకొడుతున్న వారు అష్టవసువులు. అందులో భీష్ముని అంశ పూర్వజన్మ కూడా ఒకటి ఉంది. అక్కడ ఆ సమయంలో సారథ్యం చేస్తూ ఉన్నది సాక్షాత్తు గంగాదేవి బిడ్డను కాపాడడానికి. మాతృప్రేమ, మా తల్లి యందు మనకుండే భక్తి ఆపదలో ఎలా కాపాడుతుందో ఇది ప్రత్యక్షమైన ఉదాహరణ. మీరు మీ అమ్మగారి యందు, మీ నాన్నగారి యందు ఆ భక్తిని చూపించండి. మీరు అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, అంబాజీపేటలో ఉన్న ఆపదలో మిమ్మల్ని కాపాడేది ఆ మాతాపితృ భక్తి. వాళ్ళ ఆశీర్వచనం చాలు, వేరే అక్కర్లేదు. ఇంకా అది ఎప్పుడు ఒక అస్త్రంలా మన ఒక చుట్టూ ఉండే యోగశక్తిలా తేజస్సులా మనం కాపాడుతుంది. అలాగా ఆశ్చర్యపోయి అమ్మ 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 అన్న మనసులో నమస్కారం అంటూ అమ్మను తలుచుకుని స్పృహ కోల్పోయాడు. అమ్మను తలుచుకున్నాక ప్రాణం పోయినా పర్వాలేదు, మళ్ళీ అమ్మ గడుపున పడతాం, ఏం నష్టమే లేదు. అలాగ స్పృహ కోల్పోతూ కూడా ఆయన ఈ 2 అద్భుత దృశ్యాలు చూశాడు. ఆయన లేవనెత్తిన వసువులు వైద్యం చేశారు, చికిత్స చేశారు. ఇక యుద్ధం సాగడం కష్టం, నేను గెలవలేనేమో అనుకుంటున్న ప్రస్వాపాస్త్రాన్ని ఇచ్చారు. అది వసువులు కాపాడటం అంటే. జన్మాంతరమైన కర్మ పితృదేవతలు ఎలా కాపాడతారంటే, ఈ భీష్ముడు అష్టవసువుల్లో ఒకడు ప్రభాసుడు అనే వసువు. మనవాడు దెబ్బతింటున్నాడు గురువు ముందు, పైగా ధర్మంగా యుద్ధం చేసి దెబ్బతింటున్నాడు. అధర్మం ఆయనది, ధర్మం మనవాడు, కాబట్టి మనవాడిని కాపాడాలి అని ప్రస్వాపాస్త్రం ఇచ్చారు. అంటే తిరిగి మూర్ఛ నుండి లేవగలిగినటువంటి అస్త్రం. ఆ పైన పరశురాముడిని ఇబ్బంది పెట్టగలిగిన అస్త్రం. మళ్ళీ ఆ అస్త్రం ప్రభావంతో మళ్ళీ వచ్చాడు భీష్ముడు. అయిపోయావు అనుకున్నాను, మళ్ళీ వచ్చావా అన్నాడు. మీరు ఇందాక అయిపోలేదా? అలాగే యుద్ధంలో మామూలే గెలిపోవటంలో కానివ్వండి అన్నాడు. మళ్ళీ సిద్ధమై ఈసారి తట్టుకోలేక పరశురాముడు బ్రహ్మాస్త్రం వేశాడు. తప్పనిసరి భీష్ముడు కూడా బ్రహ్మాస్త్రం వేశాడు. బ్రహ్మప్రళయం వచ్చి పడింది. ఇందుకన్నారు స్త్రీ బుద్ధి ప్రళయాంతక. స్త్రీలందరూ మన్నించండి, ఒక్క అంబ విషయంలో మాత్రమే ఇది నిజం, మిగిలిన అందరి విషయంలో కాదు. అంబలాగా ఎవరైనా ఇంకా మహానుభావులు ఉంటే వారికి నమస్కారం. ఇక బ్రహ్మాస్త్రం ఢీకొనే పరిస్థితి వచ్చిన తరువాత అసలు వాళ్ళు రాక తప్పలేదు. ఎంతకాలం ఈ యుద్ధం ఇది? 21 రోజులు దాటిపోయింది. ఈయన 21 సార్లు దండెత్తాడు కదా, 21 రోజుల పాటు యుద్ధం చేస్తారా అని ఒక్కసారిగా మోహనాస్త్రం ప్రయోగిద్దామని ఆలోచన చేస్తున్నాడు. ఇంకా బ్రహ్మాస్త్రానికి కూడా తిరిగొస్తుందేమో అన్న ఉద్దేశంతో వద్దు అంటూ నారదుడు వచ్చాడు. జగన్మోహన కారకుడైన వాడు, జగన్మోహనునికి నమ్మినటువంటి భక్తుడు నారదుడు. ఆయన వచ్చాడు. మోహనాస్త్రం ప్రయోగించవద్దు, మరీ ప్రమాదాలు జరుగుతాయి, ఈ బ్రహ్మాస్త్రం నివారణకు ఉపసంహారానికి ప్రయత్నం చేయండి. నేను ఎలా ఉపసంహరించుకుంటానో, నాది ధర్మం కదా అన్నాడు భీష్ముడు. ఆ పట్టుదల చూడండి, నిజంగా మోగాడండి. నాది ధర్మం కదా, నేనెందుకు అది పట్టుదల. ఉపసంహరించుకోవలసి వచ్చినా అధర్మం వాడు ఉపసంహరించుకోవాలి, ధర్మం వాడు ఉపసంహరించుకోకూడదు. ప్రాణం పోతే పోగాక, ధర్మం అంటే అంతే. అందుకని ముందు ఆయనకు చెప్పండి, ఆయన అధర్మం, ఆయన ఉపసంహరించుకుని నేను ఉపసంహరించుకో, అవసరం దానికి క్షమాపణ చెప్తాను గురువుగా. కానీ అస్త్రం ఉపసంహరించుకోవడం నాది ధర్మం, నేను ఓడిపోయినట్టు ఒప్పుకోవాలి. ధర్మం ఓడిపోతుంది, నేను వ్యక్తిగా ఓడిపోతే నష్టం లేదు. అది భారతీయ ధార్మిక వ్యవస్థకి ప్రతీక మహాధార్మికుడైన భీష్ముడు. ఎందుకంటే ధార్మికుడు అనే మాటకి ధర్మపరుడనే కాకుండా విలుకాడు అని కూడా అర్థం. మహాధార్మికుడైన భీష్ముడు. అప్పుడు నారదుడు ఒక్క మాట చెప్పాడు,
కురునకు నవమానము నిష్ఠుర వృత్తిం చేసేదీవు. అహంకారాలు పక్కన పెట్టి ఒక్క మాట విను భీష్మ. గురునకు నవమానము నిష్ఠుర వృత్తిం చేసేదీవు. చూసితిమే ఇప్పరుసున పరుసపు నడవడి. ఈ చూసితిమే ఇప్పరుసున పరుసపు నడవడి. కురువంశ ప్రవర ఇట్లు గూడునే చేయన్. గురువునికి అవమానం చేస్తావయ్యా? నిజమే, ఏదో తప్పు చేయొచ్చు, కానీ గురువు కదా, అది దృష్టిలో పెట్టుకోవాలి కదా. కొంచెం ఇంత నిష్ఠురంగా యుద్ధం చేసేస్తున్న బ్రహ్మాస్త్రం వేసేస్తావా? ఏమైపోతుంది దేశం అంతా? ఈ ఆడదాని గురించి మీరు ఇద్దరు ఇలా మొత్తం లోకాన్ని నాశనం చేసేస్తారా? ఆ 2 అస్త్రాలు దాని మీద బారేయండి, శని వదిలిపోతుంది. ఇంతంత క్షోభ తెచ్చిపెట్టేవాళ్ళు ఉంటారా మనుషులు? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎంత ప్రమాదకరమైన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళ కోసం మీరు కొట్టుకోవడం అంటే 2 ధర్మాత్ములు, 2 గురు శిష్యులు. ఒకసారి ఆలోచన చేయండి. ముందు శిష్యుడు నువ్వు ఆలోచించవా? ఆయన కాస్త గురువు పెద్దవాడు, ఏదో అహంకారం ఉంటుంది, నువ్వు వచ్చి కాస్త నమస్కారం చేస్తే శాంతిస్తాడేమో. అందుకని కురువంశ ప్రవర, ఇక్కడ మీకు సంధి ప్రకారం గురువంశ ప్రవర అవుతుంది. అందుకే గురువంశ ప్రవర, గురువును తలుచుకోవద్దాను ఒక అర్థం. కురువంశంలో ఎంత గొప్పవాడు అయ్యా, వంశం కోసం త్యాగం చేశావు నువ్వు. ఈ వంశనాశనకరమైన విధానం నువ్వు చేయించావు. ఒక్కసారి ఆలోచించానగానే భీష్ముడు, ఏమంటే నేనేం కావాలని చేశానా? అప్పుడు వాళ్ళు జమదగ్ని దిగి వచ్చాడు, మృణులందరూ దిగి వచ్చారు, గంగాదేవి వచ్చింది, దేవతలందరూ వచ్చారు. ముఖ్యంగా జమదగ్గిన తన కుమారుడు దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ భీష్ముడికి పరశురాముడికి ఇద్దరికి ఒక పోలిక, ఇద్దరూ పితృభక్తి పరాయణుడు. భీష్ముడికి పితృభక్తి. తాను 20 ఏళ్ల వయస్సులో ఉండి 60 ఏళ్ల తండ్రి చిలిపి కోరికను తీర్చడం కోసం పెళ్లి చేసిన మహానుభావుడు, అందుకోసం తాను పెళ్లి మానేసినవాడు. పరశురాముడు తండ్రిని కార్తవీర్యార్జునుడు సంహరించాడనే కక్షతో మొత్తం క్షత్రియ లోకాన్ని సంహరించినవాడు పరమ పితృభక్తి పరాయణుడు. తిరిగి ఆ పితృభక్తినే తన తల్లిని బతికించుకున్నవాడు మహానుభావుడు. అందుకని వీరి తండ్రి ఎలాగో రావడానికి లేదు, తల్లి వచ్చింది ఇక్కడ గంగాదేవి. ఆయనకి నచ్చ చెప్పడానికి తండ్రి వచ్చాడు. అందుకే లోకంలో ఒక మాట చూడండి, వీడికి చెప్పడం బ్రహ్మదేవుడు వశం కాదురా అంటాడు. ఏమిటి బ్రహ్మదేవుడికి ఏమైనా ఈ కౌన్సిలింగ్లో ప్రత్యేకత ఏమైనా ఉందా? కోచింగ్ సెంటర్ ఏమైనా పెట్టాడా? మాటికి బ్రహ్మదేవుడు వశం కాదు, బ్రహ్మదేవుడు వశం కాదు. బ్రహ్మ చెబుతూ ఉంటాడానికి బ్రహ్మకి ఎవరికి చెబుతారండి? బ్రహ్మ చెప్పిన మాట సరస్వతీదేవి వింటుందో లేదో మనకు అనుమానం. ఎందుకంటే వాక్కులు ఆవిడ ప్రసిద్ధురాడు, ఆవిడ చెప్పినట్టు ఈయన వినవలసిందే చాలా ఏళ్లలో లాగే. అందుకని ఆయన చెప్పినట్టు ఆవిడ విందవు. మరి బ్రహ్మదేవుడు మనకి చెప్పడం ఏంటంటే ఎందుకు చెబుతారంటే, ఎవరికీ లొంగనివాడు తల్లిదండ్రులు చెబితే లొంగుతాడు. ఎందుకంటే వాడిని కన్నారు, పెంచారు, వాళ్ళ రక్తం, వాడికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో వాళ్ళకి తెలుసు. లోకానికంతటికీ కన్న తండ్రి ఎవరు? బ్రహ్మ, జగత్పిత అంటారు కదా ఆయన. అందుకని బ్రహ్మదేవుడు చెప్పినా అనడం ఉద్దేశం అది. అలా ఇప్పుడు కన్న తల్లి గంగాదేవి వచ్చింది, ఆయనకేమో కన్న తండ్రి జమదగ్గిన వచ్చి నచ్చ చెబితే అప్పుడు ఒక్కసారి భీష్ముడు క్షత్రియత్వాన్ని, అహంకారాన్ని, రజోగుణాన్ని సమస్తం పక్కనండి. మంచివాడేనండి, పైన ఏదో కాస్త గడ్డి కాదని కాసేపు పేరుకోవచ్చు. ఏదో సముద్రంలో ఏదైనా గడ్డి బారేస్తే ఎంతసేపు ఉంటుంది, ఒడ్డుకు వచ్చేస్తుంది, మళ్ళీ దాని పొంగు దాందే. సహజమైనటువంటి ఈ ఉత్తుంగత ఎక్కడికి పోతుంది? సౌజన్యం. అందుకని వెళ్ళి గురువుకు నమస్కారం చేశాడు భక్తిగా. స్వామి, ధర్మం కోసం పోరాడాను, నన్ను మన్నించండి. అప్పుడు పరశురాముడు ఒక్క మాట నాడు ఆశ్చర్యకరంగానే, నా తేజస్సు. భీష్మ, నాకు తెలుసు నేను ఓడిపోయాను, కానీ ఓడిపోయి నేను ఎప్పుడూ యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళనని నా ప్రతిజ్ఞ. అందుకని నన్ను చంపేయి అన్నాడు ఆయన. చచ్చిపోయి వెడతట్టండి, ఓడిపోయి వెళ్ళట. ఈయన ప్రతిజ్ఞ బంగారంగా. అప్పుడు భీష్ముడు కూడా, మీరెక్కడ ఓడిపోయారు? నేనే ఓడిపోయాను. మోహనాస్త్రం వేద్దామనుకుని నారదుని రాకతో ఉపసంహరించుకున్నా. వెయ్యదలుచుకున్న అస్త్రాన్ని వెనక్కి తీసుకున్నాడు అంటే ఓడిపోయినట్టు లెక్క. అందుకే నేనే ఓడిపోయాను మీ చేతుల్లో, కానీ నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇదండి సంసారపక్షంగా పరిష్కారం అంటే ఇది. చట్టం ప్రకారం ఎవరు ఓడిపోయారు? నిజంగా వ్యవహారం లెక్క యుద్ధం తేల్చాలంటే పరశురాముడే ఓడిపోయాడు. నైతికంగా ఎప్పుడో పరశురాముడు ఓడిపోయాడు. నైతికంగా ఓడిపోవడం వల్ల చట్టం ప్రకారం కూడా ఓడిపోయాడు. చట్టానికి నైతికతకి ఘర్షణ వచ్చినప్పుడు ఇలా పరిష్కరించుకోవాలి. సరే, చట్ట ప్రకారం ఏదో 2 విచారాలు చూడండి, తగాదాలు తీసుకుంది, పోలీసులు కూడా మీరు రాజీబాండా చంపేస్తున్నారు పట్టుకున్నట్టారు. బయటికి వెళ్ళి ఏదో కాగితాలు రాసేసుకోండి, అటు ఇటు అవన్నీ జరగలే, ఏదో రాసుకోండి ఊరికే. ఆయన ఏదో ఫీల్ అవుతున్నాడు రాసేయండి అంటారు, బాధపడుతున్నాడు రాసేయండి అంటారు. అలాగా ఓసారి నమస్కారం చేశాడు. నేను ఓడిపోయి ఇంటికి వెళ్ళను, చంపేయంటే గురువును చంపిన పాపం నాకు రావద్దు, నేనే ఓడిపోయాను, నేను అంగీకరిస్తాను. ధర్మం గెలవడం కావాలి నాకు, నేను గెలవడం కాదు. ధర్మ పక్షాన నేను పోరాడాను తప్ప నేను గెలవాలని నేను కోరుకోవట్లేదు. ఎంత గొప్పవాడు భీష్ముడు! మహానుభావుడైన ఆ భీష్ముని వ్యక్తిత్వానికి నమస్కారం చేస్తూ తెలుగు వాళ్ళమందరూ అంత వ్యక్తిత్వ సంపన్నులు కావాలని కోరుకుంటూ సెలవు.